ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ కోసం చాలా మంది ట్రై చేస్తారు. అదే ఫెయిల్ అయితే ఆ నెపాన్ని ఎవరో ఒకరి మీద నెట్టేయాలని చూస్తారు. ఇది హ్యూమన్ సైకాలజీ అనుకోవచ్చు. ఎప్పుడో ఫెయిల్ అయిన మూవీలో యాక్ట్ చేశారని హీరోయిన్ను మీడియా వాళ్ళు అడిగితే వాళ్ళ నాన్నకు కోపం వచ్చింది. అసలు తను ఆ ప్రాజెక్ట్ చేయనుంది, నేనే ఒప్పించాను, ఆ ప్రాజెక్ట్ కోసం బడా బడా డైరెక్టర్లు రికమెండ్ చేశారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఈ డైలాగ్ చెప్పిన హీరోయిన్ తండ్రెవరు, ఆ మూవీ పేరేమిటో లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జోడీగా యాక్ట్ చేసిన మూవీ లైగర్. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ మూవీపై అనన్య ఫాదర్ చంకీ పాండే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. లైగర్ మూవీలో యాక్ట్ చేయటం అనన్యకు ఏమాత్రం ఇష్టం లేదని, కాకపోతే తను చెప్పటం వల్లే అనన్య లైగర్లో యాక్ట్ చేసిందని చంకీ కామెంట్స్ చేశారు. నిజానికి విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన లైగర్ మూవీపై రిలీజుకు ముందు అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. కానీ లైగర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడంలో ఫెయిల్ అయింది. పూరీ కెరీర్లో ఊహించని దెబ్బ ఈ మూవీ కొట్టింది. ఈ మూవీతో చాలా మంది కెరీర్లకు గట్టి దెబ్బే తగిలింది. ఈ మూవీతోటే సౌత్లో హీరోయిన్ గా ఓ రేంజ్కు వెళ్లిపోవాలనుకున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు మూవీ రిజల్ట్ షాక్ ఇచ్చింది. ఓవైపు లైగర్ రిజల్ట్ దెబ్బ కొడితే, మరోవైపు మూవీలో అనన్య క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్పై భారీ కామెంట్స్ వచ్చాయి. అసలు ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడే లైగర్ మూవీ చెయ్యాలా వద్దా అని అనన్యకు డౌటొచ్చిందట. ఈ మ్యాటర్ తన డాడీ చంకీ పాండేకి చెప్పిందట. దీంతో చంకీనే భారీ ప్రాజెక్ట్ అని ఫోర్స్ గా ఒప్పించి చేయించానని చెప్పారు. లైగర్లో చుంకీ కూడా యాక్ట్ చేశారు. అనన్యకు లైగర్ మూవీలో ఛాన్స్ వచ్చినప్పుడు తను అన్కంఫర్ట్ గా ఫీలైందని, దానికి తోడు ఈ క్యారెక్టర్ చెయ్యాలా వద్దా అని కన్ఫ్యూజన్ గురైందని, హీరోయిన్ క్యారెక్టర్కు సెట్ కాదని, మరీ చిల్డ్రన్ గా కనిపిస్తానని ఫీలైందని, దీంతో నా దగ్గరకొచ్చి ఈ ప్రాజెక్టుకు సెట్ కాననిపిస్తోందని, ఏం చేయమంటావని అడిగిందని, కానీ నేనే అలా ఆలోచించవద్దని, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి సక్సెస్ అయితే బాగా పేరుస్తుందని చెప్పి ఆ సినిమాకు ఒప్పించారని, కానీ లైగర్ రిలీజ్ అయ్యాక వచ్చిన రివ్యూస్ చూసి ఆమె చెప్పింది నిజమని అనిపించిందని, లైగర్లో ఆ క్యారెక్టర్కు అనన్య చాలా యంగ్లా కనిపించిందని, ఇక లైగర్ తర్వాత అనన్యకు ఎప్పుడూ సజెషన్స్ ఇవ్వలేదని, ప్రాజెక్టుల విషయంలో పూర్తి నిర్ణయం తనదే అని, ప్రెజెంట్ అనన్యకు నచ్చిన ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళుతోందని చంకీ పాండే తెలిపారు. విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియన్ మూవీగా లైగర్ రిలీజ్ అయింది. 150 కోట్ల భారీ బడ్జెట్తో లైగర్ను మేకర్స్ తీశారు. సుమారు 60 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు, సినీ అనలిస్టుల అంచనా. ఈ మూవీలో యాక్ట్ చేయడంపై గతంలో అనన్య కూడా రియాక్ట్ అయ్యారు. బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నా పేరెంట్స్ సజెషన్ ఇవ్వడంతో లైగర్ మూవీ ఓకే చేశానని, కామన్ గా నా ప్రతి మూవీ రిలీజ్ అయినప్పుడు మా మదర్ తన ఒపీనియన్ చెబుతుంది. లైగర్ కు జస్ట్ ఫన్ అని రిప్లై ఇవ్వడంతో రాంగ్ డెసిషన్ అని అర్థమైందని అనన్య చెప్పారు. ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ నుంచి ఎన్నో లెసన్స్ నేర్చుకోవాలని అర్థమైందని అనన్య అప్పట్లో చెప్పారు. రీసెంట్ గా దానికి కొనసాగింపుగా అనన్య ఫాదర్ కూడా లైగర్ పై 4 బండరాలు వేశారు. అదే లైగర్ సూపర్ హిట్ అయినట్టయితే అదంతా మా క్రెడిటే అని తీసుకోవటానికి ఎవ్వరూ వెనుకాడేవారు కాదేమో.